భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు ఈదురు గాలులు, వడగళ్ల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 7 మృతి చెందారు. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్లో 13.3, కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజధాని నగరంపై ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. భారీ ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఫీడర్లు ట్రిప్ కావడంతో సరఫరా పునరుద్ధరణకు ఆలస్యమైంది. మియాపూర్, కేపీహెచ్పీ, చందానగర్, సికింద్రాబాద్, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. రహదారుల్లో వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం కార్యకలాపాల నుంచి ఇంటికి వెళ్లలేక ఉద్యోగులు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. హైదరాబాద్ లో విషాదం. నిన్న రాత్రి కురిసిన గాలివాన బీపత్సానికి గోడ కూలి 7 వలస కూలీలు మృతి చెందారు. బాచుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. సో రామ్ ప్రసాద్, నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా గోడ కూలి 7 వలస కూలీలు మృతి చెందినట్లు చూస్తున్నాం. అయితే వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి వాళ్ళు వలసకు రావటం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఏ విధంగా ఉన్నాయి? రత్న, మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి బాచుపల్లిలో ఉన్నాం. బాచుపల్లిలో చూసినట్లయితే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఇక్కడ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి రైస్ హారిజన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక 30 ఫీట్ల గోడ అయితే కూలడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు గత సంవత్సరంన్నరగా ఇక్కడ పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే వాళ్ళు అప్పుడే పనులు ముగించుకొని అయితే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో అయితే ఇళ్లలోకి 5 గంటల 30 నిమిషాల సమయంలో ఇంట్లోకి చేరుకున్న అనంతరం 6 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా ఇక్కడ నిర్మించినటువంటి రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో 30 అడుగులు ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ ఒక్కసారిగా కూలడంతో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఆ వాల్కు బేస్ చేసుకుని ఏర్పాటు చేసినటువంటి రేకుల షెడ్లకు సంబంధించినటువంటి రూములు అయితే సుమారు ఒక వైపు వచ్చేసి 25 రూములు, మరొక వైపు వచ్చేసి 20 రూములు. మనం ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ మనం ప్రస్తుతం ఇదే లొకేషన్లో ఉన్నాము. ఈ యొక్క వాల్ ఏదైతే ఉందో వాల్కు ఇక్కడ అనుబంధంగానే ఇక్కడ ఒక 25 రూములను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భవన నిర్మాణానికి అటు అనుబంధంగా మరొక 20 షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం ఘటనలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 5 చనిపోవడం జరిగింది ఈ ప్రాంతంలో. అటు వెనుక ప్రాంతంలో అయితే 2 చనిపోవడం జరిగింది. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా 32 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే. మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా పూర్తి స్థాయిలో
నిన్న గోడ కూలినటువంటి సమయంలో అయితే దాంట్లో మునిగిపోవడం జరిగింది. ఇక్కడ పొద్దున్నే వచ్చి ఇక్కడ కార్మికులందరూ కూడా వారికి సంబంధించినటువంటి సామాన్లను వెతుక్కునేటువంటి పనిలో ఉన్నారు. రాత్రి సమయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పోలీస్ శాఖతో పాటు ఇటు జిహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా రాత్రంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ముఖ్యంగా మృతుల్లో మనం చూసినట్లయితే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి మృతులు రాజు, తిరుపతి, శంకర్, ఖుషి అనేటువంటి నలుగురితో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కుమారుడు రామ్ యాదవ్, గీత, హిమాంష్ అనే ముగ్గురు కూడా ఈ యొక్క ఘటనలో అయితే మృతి చెందడం జరిగింది. పూర్తి స్థాయిలో చనిపోయినటువంటి 7గురిని కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనం చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఇక్కడ బిల్డర్ తో పాటు సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్ల మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే సంఘటనా స్థలంలో చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఇల్లులన్నీ కూడా ఒక్కసారిగా మట్టి వచ్చి మీద పడడంతో ఇక్కడ పెను ప్రమాదం ఏదో సంభవించిందని సదరు ఏదైతే కార్మికులు ఉన్నారో ఇక్కడ సుమారుగా 300 మంది కార్మికులు అయితే ఇక్కడ ఉంటా ఉన్నారో 300 మంది కూడా ఒక్కసారిగా పరుగులు తీయడం జరిగింది. రాత్రి జరిగినటువంటి ఈ ఘటన జరిగిన సమయంలో భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోవడం జరిగింది. స్థానికులందరూ కూడా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సంఘటనా స్థానంలో కొంతమంది ఉన్నారు. ఇక్కడ స్థానికులు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రాత్రి ఎన్ని గంటల సమయానికి ఇక్కడ ఈ ఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది ప్రమాదం? సాయంత్రం 6:30, 7 గంటల మధ్యలో జరిగిందండి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మీద గత 2-3 నెలల నుంచి మనం కంప్లైంట్ చేసినా కూడా మన హెచ్ఎండిఏ నామ్స్కి విరుద్ధంగా కడుతున్నాడని కంప్లైంట్ చేసినా కూడా అధికారులు యాక్షన్ తీసుకోలేదు. నాసిరకంగా కడుతూ ఇప్పుడు 8 మందిని, దాదాపుగా 8-9 మంది ప్రాణాలను బలిగొన్నటువంటి ఈ బిల్డర్ అరవింద్ రెడ్డిని ఇమీడియట్గా తీసుకొని ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపేయాల్సిందిగా మా స్థానికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు కారణమైనటువంటి అరవింద్ రెడ్డిని శిక్షించాలని కోరుకుంటూ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా నిన్న చూసినట్లయితే ప్రమాదం వర్షం కారణంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా సహాయ సహకరించారు. మీరు ఆ సమయంలో ఇక్కడికి చేరుకోవడం జరిగిందా? 7 గంటలకు ఇక్కడికి వచ్చి రాత్రి 2:30 వరకు ఇక్కడే ఉన్నాము. అయినా మమ్మల్ని పోలీసులు ఆలో చేయకుండా మేము వచ్చేసి సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొని 2:30 గంటల వరకు ఇక్కడ ఉన్న డెడ్ బాడీలన్నీ పంపించే వరకు ఇక్కడే ఉన్నాం మేము. రైట్, మనం చూసినట్లయితే ఇక్కడికి ఇప్పుడే కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏంటంటే రాత్రి సమయంలో ఇక్కడ ఏమీ కనిపించినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో వర్షం కారణంగా విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోవడం జరిగింది. నిలిచిపోయిన క్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు సిఐ, ఏసీపీ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. క్షతగాత్రులతో పాటు మృతి చెందినటువంటి డెడ్ బాడీలను కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నంలో ఇటు జిహెచ్ఎంసీతో పాటు అటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ విధులు నిర్వర్తించి రాత్రి సుమారు 3 గంటల వరకు కూడా క్షతగాత్రులు కానీ డెడ్ బాడీలను కానీ షిఫ్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇక్కడికి పోలీసు సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఇప్పుడే పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఇప్పుడే సంఘటన స్థలాన్ని, ఎందుకంటే రాత్రి వేళలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో అయితే పూర్తి స్థాయిలో ఐడెంటిఫికేషన్ చేసేటువంటి వీలు లేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఈ క్రమంలో రాత్రి ఏదైతే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ భారీ యొక్క ఎక్స్కవేటర్ను అంటే ఇక్కడ ఒక ఇటాచ్ వెహికల్ని ఏర్పాటు చేసి కూడా ఈ యొక్క గోడ కూలినటువంటి ఏదైతే శిథిలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క ఎక్స్కవేటర్ సహాయంతో అయితే ఇక్కడ శిథిలాలన్నింటినీ కూడా తొలగించి దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే మృతి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో 7గురిని కూడా బయటికి వెలికి తీయడం జరిగింది. వారందరినీ కూడా పూర్తి స్థాయిలో కొంతమంది అయితే క్షతగాత్రులు ఉన్న క్రమంలో వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి మమతా హాస్పిటల్కి తరలించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పోలీసులు కూడా రాత్రంతా కూడా ఇక్కడే ఉండి విధులు నిర్వర్తించి ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రత్న రైట్, రాంప్రసాద్, అయితే మృతి చెందిన ఆ 7గురు వలస కూలీలకి సంబంధించి అటు ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరైనా స్పందించారా? రైట్, మనం చూసినట్లయితే ఇప్పటికీ కేవలం సహాయక చర్యలు మాత్రమే కొనసాగాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి వేళల్లో అంటే రాత్రి సుమారు 6:40 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అనంతరం సుమారు ఒక 15-20 నిమిషాలలోనే 7 గంటల నుంచి అయితే ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు హుటాహుటిన చేరుకోవడం జరిగింది. ఎందుకంటే భారీ నిర్మాణానికి సంబంధించినటువంటి 30 అడుగుల రిటర్నింగ్ వాల్ కూరడంతో చాలా మంది శిథిరాల కింద చనిపోయి ఉంటారని భావించినటువంటి స్థానిక పోలీసులు కానీ ఇటు 108 సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వీరందరూ కూడా ఒక్కసారిగా వచ్చేసి అయితే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క వాల్ ఏదైతే ఉందో వాళ్ళు కూలక ముందు వాల్ అయితే ఈ హైట్లో ఉంది. మనం ఇప్పుడు వాళ్ళు కూలినటువంటి ప్రాంతం కాకుండా మరొక ప్రాంతంలో వాళ్ళు కనుక గమనించినట్లయితే మనకు ఇక్కడ భూమి నుండి అయితే 30 ఫీట్ల రిటర్నింగ్ వాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాల్లో కూడా ఎలాంటి నాణ్యత లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కూలినటువంటి గోడలో
ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏదో మాత్రం కూడా క్షేమంగా అంటే దీంట్లో నాణ్యత లేకపోగా మట్టిని కూడా ఆపేటువంటి పరిస్థితి లేని విధంగా అయితే ఇక్కడ ఒక వాల్ మనం చూడవచ్చు. ఇక్కడి వరకు వాల్ కూలిపోవడం జరిగింది. కూలిన అనంతరం మరొక కొంత భాగం వాల్ అయితే మిగిలి ఉంది. అంటే అటు బిల్డింగ్కి ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ అయితే ఇక్కడ ఒకటి రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాల్లో నాణ్యత లేకపోవడము, వర్షం భారీగా కురవడంతో ఈ మట్టి ఒక్కసారి పెగిలించుకొని ఒక గోడ పూర్తి స్థాయిలో కూలడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఇక్కడ తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎంతమంది చనిపోయారు? మొత్తం డీటెయిల్ చెప్తారు, ఏసీపీ గారు చెప్తారు. రైట్, అంటే పోలీసు అధికారులు నైట్ అంతా కూడా ఒకసారి సార్ చెప్పండి సార్, ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు? రైట్, పోలీసులు అంతా కూడా రాత్రి వేళలో అహర్నిశలు అంటే రాత్రి 3 గంటల వరకు కూడా సహాయక చర్యలు కొనసాగించిన నేపథ్యంలో అయితే అధికారులందరూ కూడా ప్రస్తుతం డెడ్ బాడీలను అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం. దానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సంబంధిత శాఖల నుంచి కానీ ఎలాంటి వివరాలు వస్తాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ యొక్క వాల్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చూసినట్లయితే మనం కింద నుంచి 30 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఆనుకోనే ఏదైతే షెడ్స్ ఏర్పాటు చేశారో పూర్తి స్థాయిలో వాళ్ళ మీద పడడం జరిగింది. కొంతమంది ఎవరైతే పనిని ముగించుకొని వచ్చారో వాళ్ళందరూ హుటాహుటిన పరుగులు తీస్తూ స్థానికంగా ఉన్న ప్రాంతాలలోకి పరిగెత్తారు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారిన అనంతరం మాత్రమే వాళ్ళ పిల్లల కోసము అయితే వాళ్ళు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రత్న. రైట్ రాంప్రసాద్, అయితే బిల్డర్ అజాగ్రత్త వల్ల అలాగే నాణ్యత లోపం వల్లే ఆ వాల్ కూలిందన్న విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండనున్నాయి? రైట్, మనం చూసినట్లయితే ఈ నిర్మాణం ఏదైతే ఉందో హారిజాన్ రైస్ కంపెనీకి సంబంధించినటువంటి నిర్మాణంలో అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి అనుమతులు లేవని అయితే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. వీళ్ళపైన గతంలోనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిర్మాణానికి సంబంధించి నిర్మాణ సంస్థకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అనుమతులు అనేటి ఉన్నప్పుడే ఈ యొక్క నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ యొక్క నిర్మాణ సంస్థకు ఎలాంటి అనుమతి లేకుండానే ఇక్కడ నిర్మిస్తున్నట్లయితే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు అయితే 7 మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకే కుటుంబంలో 3 చనిపోవడం జరిగింది. 4 సంవత్సరాల బాబు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కొంచెం హృదయ విదారకమైనటువంటి పరిస్థితిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నిర్మాణ సంస్థ ప్రజల ప్రాణాలను ఇక్కడ లెక్క చేయకుండా ఈ రిటర్నింగ్ వాల్లో కూడా నాణ్యత లేదు. నాణ్యత లేకపోగా ఇక్కడ వాళ్ళకు షెడ్లను నిర్మించి వాళ్ళకు కనీసం భద్రతకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి ప్రమాణాలు కూడా పాటించకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక వాల్ ఏదైతే ఉందో అనంతరం మరొక వాల్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి కారణాలు అనేవి కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా 32 సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళే. 7 కూడా అంటే 4 పురుషులతో పాటు వీళ్ళందరూ కూడా 32 సంవత్సరాల లోపైన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క అంశాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు రత్న. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.